హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చామంతి రమాదేవి దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మ ఆపరేషన్ కోసం 10 lakhsని అడుగుతుంది. అమ్మగారు, కావాలంటే జీవితాంతం మీ దగ్గర పని మనిషిగా అయినా పనిచేసి మీ రుణం తీర్చుకుంటాను. మా అమ్మని కాపాడడం ఇప్పుడు మీ చేతిలోనే ఉందమ్మగారు అని పాపం కాళ్ళు పట్టుకొని వేడుకుంటుంది చామంతి రమాదేవిని. సరే, ఇప్పుడు నేను డబ్బిస్తే మీ అమ్మ ప్రాణం ఉంటుంది అంటున్నావు, అంతే కదా? తీసుకో. కానీ నువ్వు ఒక అగ్రిమెంట్పై సంతకం చేయాలి. పర్మనెంట్గా ఎలాంటి సమస్య వచ్చినా ఏం జరిగినా ఈ ఇంటికి పని మనిషిగా సేవలు చేస్తూనే ఉంటాను అని అగ్రిమెంట్పై రాసి అప్పుడు అప్పుడు డబ్బు తీసుకెళ్ళు అని అంటుంది చామంతితో రమాదేవి. ఇదంతా చూస్తున్న చంద్రిక తన ఫ్లాష్ బ్యాక్ని గుర్తు చేసుకుంటుంది. తనకు కూడా ఒకప్పుడు అలానే అగ్రిమెంట్ రాపించుకొని పర్మనెంట్గా ఇక్కడ ఫిక్స్ చేసేయడాన్ని గుర్తు చేసుకొని పాపం బాధపడుతూ ఉంటుంది చంద్రిక. రమాదేవి చామ్కి 10 లక్షల డబ్బునిస్తుంది. ఆ డబ్బులు తీసుకొని మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనమ్మగారు, థ్యాంక్ యూ అని చెప్పి పాపం అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది డబ్బులు తీసుకొని చామంతి. చంద్రిక అని గట్టిగా పిలుస్తుంది రమాదేవి. ఒక్కసారిగా చంద్రిక ఉలిక్కిపడి రమాదేవి దగ్గరికి వెళ్తుంది. ఏంటి చంద్రిక, గత జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నట్టున్నాయి? ఒక 30 ఏళ్ల క్రితం ఏం జరిగిందో అదే గుర్తు చేసుకుంటున్నట్టున్నావు. ఇదేమో నువ్వు రాసిచ్చిన లెటర్, ఈ అగ్రిమెంట్ ఏమో చామ్ రాసిచ్చిన అగ్రిమెంట్. ఈ రెండింటిని చూస్తుంటే ఒకేలా ఉన్నాయి కదా? నీ జీవితం, ఆ చామంతి జీవితం ఒకేలా మారుతుందేమోనని భయపడుతున్నావా అని అడుగుతుంది రమాదేవి. చూడండి అమ్మగారు, నేనంటే ఏం చేసినా నా జనాలు, నా బంధువులు, నా జ్ఞాపకాలు అన్నీ ఇక్కడే ఉన్నాయి కాబట్టి, నాకు కావాల్సిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు కాబట్టి నేను ఇక్కడే ఉండిపోతాను. నేను చచ్చేవరకు ఇక్కడే ఉండిపోతాను. కానీ చామంతి పాపం ఆ అమ్మాయి అని అంటుంది చంద్రిక. ఏయ్, ఎవరు ఎలాంటి వాళ్ళో నాకు తెలీదా? ఇకపై ఆ చామంతికి రోజు రోజుకి నరకం చూపిస్తా అని చెప్పి రమాదేవి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. పాపం చామంతి పరిస్థితిని తలుచుకుంటూ బాధపడుతుంది చంద్రిక. ఇది ఇలా ఉండగా చామ్ హాస్పిటల్కి రీచ్ అవుతుంది. ఇంకా డబ్బులు వెంటనే రిసెప్షన్లో పే చేసి, డాక్టర్, మీరు అడిగినంత డబ్బు కట్టేశాను డాక్టర్, వెంటనే ఆపరేషన్ స్టార్ట్ చేయండి అని అంటుంది పాపం చామంతి. ప్రేమ్, రామచంద్రయ్య చామ్ దగ్గరికి వస్తారు. చామంతి, ఇంత డబ్బులు నీకు ఎక్కడవమ్మా అని అడుగుతారు రామచంద్రయ్య. నేనే రమాదేవి అమ్మగారి కాలు పట్టుకున్నాను. అమ్మగారు నాకు డబ్బులు ఇచ్చారు. అమ్మగారు రుణం ఎప్పటికీ తీర్చుకోలేను నాన్న అని అంటుంది. అంటే మీ అమ్మగారు అంత మంచివారా అమ్మా అని అడుగుతారు రామచంద్రయ్య. చాలా మంచివారండి, కానీ అప్పుడప్పుడు స్ట్రిక్ట్గా ఉంటారంతే. చామ్, ఇప్పుడైతే ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా, ఆంటీ ఆపరేషన్ అయితే జరుగుతుంది కదా, నాకు చాలా సంతోషంగా ఉంది చామ్ అని ఇంకా పాపం ఆపరేషన్ థియేటర్ వైపు చూస్తూ ఉంటారు ప్రేమ్, రామచంద్రయ్య, చామ్. డాక్టర్స్ ఆపరేషన్ స్టార్ట్ చేస్తారు. డాక్టర్ ఆపరేషన్ చేసి బయటికి వస్తారు. డాక్టర్, మా అమ్మకి అని అడుగుతుంది చామంతి. షీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. ఇప్పుడు తన ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదు. 1 dayలో డిశ్చార్జ్ చేసేస్తాం, డోంట్ వరీ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు చామంతి. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా భ్రమరాంబ రమాదేవి దగ్గరికి వచ్చి రమాదేవి దగ్గర ఏడుస్తూ ఉంటుంది. ఏంటి భ్రమరా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది రమాదేవి. ఏం చెప్పమంటావు వదినా, ఏం చెప్పమంటావు? నీ చేత్తోనే రోజాకి అరుణ్కి గేమ్ ఆడించావు, నా చేత్తో ఆ రోజాని రెడీ అయ్యేలా చేసావు. ఇప్పుడేమో వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటారు, తర్వాత ఓ బాపో పాప పుడితే వాళ్ళ కింద మేము పనిచేసుకుంటూ కూర్చుంటే అప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావా వదినా అని అడుగుతుంది భ్రమరాంబ. ఏంటి భ్రమరా, నువ్వింకా నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నావు అని అంటుంది రమాదేవి. ఏంటి వదినా, నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు అని అంటుంది భ్రమరా. చూడు భ్రమరా, నువ్వు ఇంత తింగరదానివి కాబట్టే
నేను నిన్ను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. చూడు, మా రమాదేవి గురించి నీకు తెలీదు. తను ఒక అడుగు వేసిందంటే 10 అడుగుల ముందు నిండే ఆలోచించుకుంటుంది. అలాంటిది ఇప్పుడు అరుణ్ రోజా హ్యాపీగా గడిపేలా తను ఎందుకు చేస్తుంది? చెల్లెమ్మ, నువ్వేం ప్లాన్ వేసావు చెల్లెమ్మ అని అడుగుతాడు జగదీష్. నేను ఆ చామంతిని రోజా కోసం పాలు తీసుకువెళ్ళమని చెప్పానన్నయ్యా. కానీ ఆ పాలు స్టవ్ పై ఉన్నప్పుడే అందులో స్లీపింగ్ టాబ్లెట్స్ మిక్స్ చేసి వేసేశాను. ఇప్పుడు ఆ మిల్క్ తాగిన అరుణ్ రోజా ఇద్దరూ నిద్రపోతారు అని అంటుంది రమాదేవి. అమ్మయ్యా, అయితే మనం ప్రశాంతంగా నిద్రపోవచ్చనమాట అని చెప్పి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట. అలా హ్యాపీగా ఇంకా దీక్షిత ఫ్యామిలీ అంతా. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ప్రేమ్ చామ్ మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రేమ్ బాబు, డ్రైవర్ బాబు, మీరు రాత్రి నుండి ఇక్కడే ఉన్నారు. ఒకవేళ అమ్మగారు మీరు లేకపోతే బాధపడుతుందేమో, మీరు ఇంటికి వెళ్ళండి బాబు అని అంటారు. చామ్, నువ్వు జాగ్రత్త, ఏ అవసరం ఉన్నా నాకు కాల్ చేయి, సరేనా అని చెప్పి ఇంకా అలా ఇంటికి బయలుదేరుతాడు ప్రేమ్. పాపం రమాదేవి అయితే రామచంద్రయ్య అయితే అలా ఇంకా ఆలోచిస్తూ ఉంటారు. రామచంద్రయ్య రోజానే తలుచుకుంటూ ఉంటారు. నాన్న, ఏం నాన్న, ఇంకా ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది చామ్. ఏం లేదమ్మా, అది కన్న కూతురు కాదు, అసలు అది మనిషే కాదని దాని గురించి ఆలోచిస్తున్నాను. అమ్మా, నేను ఒకసారి అమ్మగారిని చూడాలి అని అంటారు. ఎందుకు నాన్న అని అడుగుతుంది చామంతి. నా భార్య ప్రాణాలను నిలబెట్టిన ఆ దేవతని ఒకసారి చూడాలమ్మా, ఆవిడికి మనస్ఫూర్తిగా నమస్కారం చేయాలి అని అంటారు. కానీ నాన్న, నువ్వు ఆ ఇంట్లో ఉంటున్నట్టు అమ్మగారికి తెలియదు కదా, ఒకవేళ తెలిస్తే వాళ్ళు మళ్ళీ కోప్పడతారేమో నాన్న అని అంటుంది చామంతి. చూడమ్మా, నేను ఆ ఇంట్లో ఉంటున్నట్టు ఎలా తెలుస్తుంది బిడ్డా? ఇప్పుడు నువ్వు కాపాడింది మన అమ్మని కదా, నా భార్యని కదా. ఒక భార్య ప్రాణాలు కాపాడిన భర్తగా నేను తన్ని అడుగుతాను, మీ రుణం తీర్చుకోలేనమ్మా అని ఆవిడకి మాట్లాడతాను. కాబట్టి ఒక్కసారి ఆవిడ్ని నాకు కలవమని చెప్పమ్మా అని అంటారు. సరే నాన్న, అమ్మని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువెళ్తాం కదా, అప్పుడు అమ్మగారిని నీకు పరిచయం చేస్తాను అని అంటుంది పాపం చామంతి. ఇది ఇలా ఉండగా ఉపేంద్ర అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. ఆ ముసలోళ్ళిద్దరూ పైకి పోయాక ఆస్తంతా నా సొంతం అవుతుంది అనుకున్నాను. కానీ ఆ ముసలోళ్ళిద్దరూ వాళ్ళ యావదాస్తి మొత్తం వాళ్ళ మనవరాల పేరు మీద రాసేశారు. కానీ అది ఎప్పుడో చచ్చింది కదా, ఆ విషయాన్ని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? కోర్టులో ప్రూవ్ చేద్దామన్నా సాక్ష్యాలు అడుగుతున్నారు. నిజంగా ఆ రాజావారు రాణివారు వాళ్ళ మనవరాలు బ్రతికుందా చనిపోయిందా ఎలా తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు ఉపేంద్ర. అప్పుడే ఉపేంద్రకి ఒక ఐడియా వచ్చి వెంటనే వాళ్ళ రాజగురువు దగ్గరికి బయలుదేరుతాడు. రాజావారు, మీతో మాట్లాడాలి. రాజావారు రాణివారు చనిపోయిన తర్వాత నాకు కంటి మీద కునుకు లేదు. ఆస్తంతా అనాథ శరణాలయానికి రాసివ్వాలని వాళ్ళు ఎంతగానో కోరుకున్నారు. ప్రజలకి ఉపయోగపడాలని ఆశపడ్డారు. కానీ అది నా చేతికి వస్తే నేను సమాజ సేవ చేస్తాను. కానీ ఎంత ఆలోచించినా ఆ ఆస్తి పేపర్లు ఎక్కడున్నాయో, అది ఎవరు చెల్లాలి అనేది తెలియట్లేదు. మీరే మాకు ఏదో ఒక పరిష్కారం చూపించాలి అని కావాలని యాక్ట్ చేస్తూ ఉంటాడు ఉపేంద్ర. బాబు, ఈ ఆస్తంతా రాజావారు రాణివారు గారులైన కొడుకు కూతురికి అంటే వాళ్ళ మనవరాలికి చెందుతుంది. కాబట్టి సర్వ హక్కులు తనకే ఉంటాయి. తను ఎప్పుడో చనిపోయింది అని మనం అనుకుంటున్నాం. కానీ ఈ శాస్త్రోక్తంగా కొన్ని దైవ మార్గాల ద్వారా నిజంగా ఆ అమ్మాయి జాతకం, తను పుట్టిన తేదీ సమయాన్ని చూసి నిజంగా తను చనిపోయిందో బ్రతికుందో తెలుసుకోవచ్చు బాబు అని చెప్తారు. అవునా? అయితే వెంటనే తను ఎక్కడుందో, బ్రతికే ఉందో లేదో తెలుసుకోండి అని అంటాడనమాట. ఇంకా వెంటనే ఉపేంద్ర అలా తన డేట్, టైం, ప్లేస్ అవన్నీ చూసి ఇంకా ఫిక్స్ చేసి ఒక్కసారిగా ఆ రాజగురువు షాక్ అయిపోతాడు. ఎందుకంటే బాబు, నువ్వు అనుకున్నది కరెక్టే. రాజావారు రాణివార్ల గాల
ఏకైక మనవరాలు బ్రతికే ఉంది, తన జాతకంలో తను బ్రతికే ఉందని తెలుస్తుంది బాబు అని అంటారు. ఒక్కసారిగా ఉపేంద్ర అంటే బ్రతికే ఉందన్నమాట. ఆ మనవరాలు ఎక్కడున్నా, అది ఏ పోలికలతో ఉన్నా దాన్ని ఖచ్చితంగా పట్టుకుంటా, దాన్ని చంపి ఆస్తి నా పేరు మీదకి రాయించుకుంటా అని ఉపేంద్ర రాజావారు రాణివారు వాళ్ళ మనవరాలి కోసం వెతుకులాటకి బయలుదేరతాడు. ఇది ఇలా ఉండగా చామంతి రామచంద్రని తీసుకొని రమాదేవి ఇంటికి బయలుదేరుతుంది. వెంటనే ఇంకా చంద్రిక, చామ్, నువ్వు నిన్న ఆ పేపర్పై సైన్ చేయకుండా ఉండాల్సిందమ్మా అని అంటారు. అదేంటత్త అలా అంటావు? అయినా ఇప్పుడు ఇవాళ మా అమ్మ ప్రాణాలతో ఉందంటే దానికి కారణం రమాదేవి అమ్మగారే. అలాంటి అమ్మగారు ఇప్పుడు సంతోషంగా మేము అమ్మగారిని కలవడానికి వెళ్తున్నాం. అమ్మగారు మాకు ఎంతో సహాయం చేశారు, అందుకే నాన్నను కూడా తీసుకువెళ్తున్నాను, నాన్న అమ్మగారితో మాట్లాడతానంటున్నారు అని అంటారు. ఇంకా బాల్కనీలో అలా వెయిట్ చేస్తూ ఉంటుందన్నమాట రమాదేవి. రామచంద్రయ్య రమాదేవి దగ్గరికి బయలుదేరతాడు. రమాదేవి వెనకాల నుండి చూస్తూ వెనకాల తిరిగి ఉంటుంది. అమ్మా, నమస్కారం అమ్మా అని అంటారు. ఇంకా ఒక్కసారిగా అద్దంలో చూసి రామచంద్రయ్యని అద్దంలో చూసి షాక్ అయిపోతుంది రమాదేవి. ఇంకా ఒక్కసారిగా రమాదేవి బాడీ అయితే గజ వనకడం స్టార్ట్ అవుతుంది. ఇంకా రమాదేవి వెనక్కి తిరగకుండా అలాగే ముందుకి ఉండిపోతుంది. అమ్మా, మీరు మా భార్య ప్రాణాలని కాపాడారు. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనమ్మా. అవసరమైనప్పుడు సహాయం చేసి మాలో ఉన్న అభిమానాన్ని మీరు సంపాదించుకున్నారు. ఈ రామచంద్రయ్య అంటే నమ్మకానికి మారుపేరు. మీకు ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా మీకు కంటికి రెప్పలా ఒక నమ్మకస్తుడిగా మేము జీవితాంతం మీ దగ్గర పనిచేయడానికి సిద్ధంగా ఉంటామమ్మా. నా కూతురు చామంతి చాలా మంచి అమ్మాయి. తను కూడా నాలాంటి నమ్మకస్తురాలు, విధేయురాలు. తన్ని మీ దగ్గరే ప్రశాంతంగా పని చేసుకొనిస్తానమ్మా అని చెప్పి రామచంద్రయ్య చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా రమాదేవి ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. చామంతి అని పిలుస్తుంది. అమ్మా అని అంటుంది చామంతి. ఆయన మీ నాన్నగారా అని అడుగుతుంది రమాదేవి. అవునమ్మా, ఆయన మా నాన్న అని అంటుంది. ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోయి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది రమాదేవి. ఫ్లాష్ బ్యాక్లో చాలా క్లియర్గా రమాదేవి, రామచంద్రయ్య ఇద్దరు సొంత అన్నా చెల్లెళ్ళు, ఇంకా ఒకే సిబ్లింగ్స్ అనమాట, అన్నా చెల్లెళ్ళు. అలాంటి అన్నా చెల్లెల్లో సేమ్ రోజాలాగా తన స్వార్థమే తను ఆలోచించుకునే రమాదేవి ఎదుటి వాళ్ళ కోసం, నమ్మకం కోసం ప్రాణాలైనా తెగించే రామచంద్రయ్య. ఇంకా రమాదేవి రాజావారు రాణివారి దగ్గర పని చేస్తూనే చాలా ఆశతో ఉంటుంది. ఎలా అయినా డబ్బుల్ని బాగా సంపాదించుకొని నేను ఖచ్చితంగా డబ్బున్నదాన్ని అయిపోవాలని చెప్పి ప్లాన్ వేసుకుంటూ ఉంటుంది. అప్పుడే హర్షవర్ధన్ తన హాలిడేస్ అని చెప్పి ఇంకా రాజావారు రాణివారు ఊరికి రాగానే హర్షవర్ధన్ డబ్బున్నవారు అని తెలుసుకొని హర్షవర్ధన్ని ప్రేమించడం స్టార్ట్ చేస్తుంది రమాదేవి. ఇంకా హర్షవర్ధన్కి అప్పటికే చంద్రికతో ఎంగేజ్మెంట్ అయిపోయి ఉంటుంది. అయినా సరే ఆ విషయం తెలిసి కూడా హర్షవర్ధన్ని ప్రేమగా దగ్గరికి వెళ్ళడం, హర్షవర్ధన్ని ఎలా అయినా తన వైపు తిప్పుకోవాలని ప్రయత్నించడం చూసిన రామచంద్రయ్యకి అసహ్యం వేస్తుంది రమాదేవి అంటే. రమాదేవి మెడ పట్టుకొని బయటికి గెంటేసి, ఛీ, ఒక మగవాడికి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయి త్వరలోనే పెళ్లి చేసుకోవాలనుకుంటుంటే ఇంకా అతనిపై డబ్బు కోసం ఆశపడుతున్నావు. నువ్వు మనిషివే కాదు. చూడు, ఈ రామచంద్రయ్య అంటే నమ్మకానికి మారు పేరు రమాదేవి. ఇంకొకసారి నా కంటికి కనిపించావో చంపేస్తా అని చెప్పి అలా మెడ పట్టుకొని బయటికి గెంటేస్తారనమాట రమాదేవిని రామచంద్రయ్య. ఇదంతా గుర్తు చేసుకుంటూ, అంటే నేను ఇక్కడ ఉంటున్నాననే విషయం రామచంద్రయ్యకి తెలియదనమాట. తెలియకుండా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఇంకలా ఆలోచిస్తూ ఉంటుంది రమాదేవి. ఇది ఇలా ఉండగా అరుణ్, రోజా ఇంకా హ్యాపీగా ఫ్రెష్ అయ్యి కిందకి వస్తారు. ఇంకా అరుణ్ రోజాని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట దీక్షిత.
వీళ్ళేంటి ఇంత హ్యాపీగా ఉన్నారు, అత్తయ్య ఏమో ఏదో ప్లాన్ వేశాను, స్లీపింగ్ టాబ్లెట్స్ కలిపానని చెప్పింది, కానీ వీళ్ళు మాత్రం ఇంత హ్యాపీగా ఉన్నారు అని చెప్పి ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటుందన్నమాట దీక్షిత. అప్పుడే కరెక్ట్గా రోజా దీక్ష దగ్గరికి వస్తుంది. ఏంటి దీక్ష, ఏం ఆలోచిస్తున్నావు? ఓ, మీరు పాలల్లో కలిపిన టాబ్లెట్స్ గురించి ఆలోచిస్తున్నారా అని అడుగుతుంది. అలా ఇంకా దీక్షని రోజా ఒక్కసారిగా దీక్ష షాక్ అయిపోతుంది. ఇంకా దీక్షిత షాక్ అయిపోయేసరికి అలా ఇంకా చూస్తూ ఉంటుంది రోజా. చూడు, నువ్వు ఎప్పుడైతే అరుణ్ దక్కలేదని బాధపడ్డావో నాకు అప్పుడే నీ గురించి అంతా అర్థమైపోయింది. అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను. నాకు నీ గురించి బాగా తెలుసు. అందుకే ఆ మిల్క్ని నా చెయ్యి తగిలి పడిపోయేలా చేసి అది మేము తాగకుండా చేశాను. ఇంకెప్పుడు నాపై ప్లాన్లు వేయాలనుకోవద్దు, నువ్వే పైకి పోతావు అని చెప్పి రోజా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. చా, ఏంటిది ఇలా తెలిసిపోయింది ఏంటని చెప్పి ఇంకా దీక్షిత అయితే షాక్ అయిపోయి ఈ విషయాన్ని రమాదేవికి చెప్తుంది. రమాదేవి కోపంగా రోజా వైపు చూస్తూ ఉంటుంది. ఇంకా చామ్ ఇంట్లో పనిచేసుకుంటూ ఉంటే పాపం చంద్రిక మాత్రం చామ్ వైపు పాపం బాధగా చూస్తూ ఏదో ఒకటి చేసి చామ్ని గండం నుండి బయటపడేయాలి, లేకపోతే ఖచ్చితంగా పాపం రమాదేవి చేతిలో చామ్ పరిస్థితి కూడా నాలాగే అవుతుంది అని చామ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది చంద్రిక. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.